సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. ఇది ఇప్పుడు అంటే ప్రెజెంట్ జనరేషన్లో జరుగుతున్న స్టోరీ లాగా అయితే అనిపించింది నిజంగా. అంటే లవ్కి లస్ట్కి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ కానీ అదంతా డైరెక్టర్ గారు మంచి క్లియర్గా చూపించారు ముత్తు గారు. నిజంగా హీరో గారు యాక్టింగ్ కానీ హీరోయిన్ నిజంగా అంటే యూత్కి అయితే పక్క చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక విధంగా వెళ్తుంది, యూత్కి నచ్చేటట్లు వెళ్తుంది. ఆ క్లైమాక్స్ అనేది నిజంగా అంటే పేరెంట్స్ ఎలా అనుకుంటారు మన గురించి, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి మనల్ని కూడా ఆలోచింపజేసింది అనమాట. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు అలా ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయినా నేనైతే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ లొకేషన్స్ కానీ నిజంగా చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా చాలా మంచి. అంటే ఇప్పుడు ఇది ఒక మంచి స్టోరీ మంచి కాన్సెప్ట్స్ నిజంగా వేరే లెవెల్ కాన్సెప్ట్. అసలు నేనైతే చాలా 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 ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ లవ్ వర్సెస్ లస్ట్, లవ్ ఏంటి లస్ట్ ఏంటి, ఇందులో పేరెంట్స్ రోల్ ఏంటి, ఈ మధ్య 2K కిడ్స్ అని చెప్పి చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, బట్ దాని వెనుకున్న పేరెంట్స్ కష్టం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. ముత్తు సార్ ఇంక వా ఒక నిమిషం వాంగ సార్ ఇంకా நல்லா இருக்கு சார் కాన్సెప్ట్ ரொம்ப ரொம்ப మాదిరిగా ఇருக்கு. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం సార్ మేమైతే. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అట్రాక్ట్ అవుతున్నారు. సో అది మానేసి అసలు లవ్ అండ్ లస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చాలా ఉంది ముందల అని ఒక చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఇలాంటి కథలు రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇప్పుడు నాకు 2021 ఉంటుందన్న, కానీ నాకే కన్నీళ్ళు వచ్చాయి లాస్ట్ ఎమోషనల్ సీన్స్కి. అలాంటిది పేరెంట్స్తో చూస్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. 1 minute సార్, హీరోయిన్ హాయ్ సినిమాతో మన సూపర్ హిట్ అయితే కొట్టారు ఆమె. మీరు హాయికి ముందు తీసారా హాయ్ తర్వాత తీసారా మూవీ? హాయికి ముందే నేను ఈ సినిమా తీసాను. యాక్చువల్గా నయన్ సరిగ్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే నేనే తమిళ తెలుగుకి. తర్వాత హాయ్ సినిమావే ఆయనకి ఫస్ట్ నా సినిమా. చాలా 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 బాగా చూపించారు ఆమెని. ఎందు గురించి అంటే హాయ్ సినిమాకు ఆమె ఎంత క్రేజ్ అయితే వచ్చిందో ఈ సినిమాతో మాత్రం దాన్ని మించిపోయి ఉంటుంది. సినిమాలో అటువంటి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. సార్ మీరు ఇంకా చాలామంది హీరోయిన్స్ని తీసుకురావాలండి. ఏం ఎమోషనల్ ఏం సినిమా అయితే చాలా 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 బాగుంది. నేనైతే మీ డైరెక్షన్ అయితే చాలా 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 బాగుంది సార్. సార్ సినిమాలో మొత్తం అంత ఎమోషనల్ కానీ ఎలివేషన్స్ కానీ మెయిన్ అయితే సాంగ్స్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ అంతా చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ. భయ్యా సినిమా మాత్రం మామూలుగా చాలా బాగుంది. నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టు యూత్కి మంచి కనెక్ట్ అయిపోయే సినిమా, మంచి రొమాంటిక్ సినిమా అనమాట. చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. నిజంగా డైరెక్టర్ ఒక్క నిమిషం రండి సార్, చాలా బాగుందండి. అసలు స్టోరీ కానీ అసలు చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమాలు అనేది చాలా తక్కువ వస్తాయి సార్. అసలు పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనే దానికి ఒక మంచి నిదర్శనంగా ఒక మంచి సినిమా అందించారు. నిజంగా యూత్ చాలామంది ఇలాగే ఉంటారు. బయట కూడా జనరేషన్ ఎలా ఉంటే ఒక మెచ్యూర్ లెవర్స్ ఒక 18 years రాగానే ఎలాంటి మెచ్యూర్ లెవర్స్ లేకుండా వాళ్ళు చేసే బిహేవియర్ కానీ వాళ్ళు లవ్ గురించి కానీ లవ్ లస్క్ అనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఒక మెచ్యూర్ లెవర్స్ అనేది ఉండదు ఆ టైం ఆ ఏజ్లో. వాళ్ళ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. నిజంగా ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరూ వచ్చి థియేటర్తో వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఒక మంచి సినిమా అండి. చూసినంతసేపు ఒక యూత్కి ఎంత మెసేజ్ ఇచ్చారో ఈ సినిమాలో ఉంది. ప్రతి పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడతారో ఎంత చేస్తారో మన గురించి చాలా డ్రీమ్ కలలు కంటారు. కానీ మనం ఏం చేస్తున్నామో ఎలా తయారవుతుందో ఈ దేశం మాత్రం చాలా ముందుకెళ్ళిపోతుంది భయ్య. అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ చాలా ఉంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. తప్పకుండా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి భయ్య. ఈ సినిమా అయితే చాలా బాగుంది. యూత్కి మంచి మెసేజ్ ఇది. స్టూడెంట్స్ కానీ పిల్లలతో అయినా పేరెంట్స్ పిల్లలైనా తీసుకొచ్చి ఈ సినిమా చూస్తే వాళ్ళు కూడా ఎలా చేస్తారనేది చూస్తారు భయ్య.